ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి, దేవుని బ్రతిమలాడుకునేటప్పుడు ఎలా బ్రతిమలాడుకోవాలి, ఎలా ప్రార్థన చేస్తే ఆ దేవుని మనస్సును మనం గెలుచుకోగలుగుతాం. ప్రార్థించటం వేరు, మొరపెట్టడం వేరు. మొర అనే మాటకు డీప్ క్రై అనే పదం ఇంగ్లీష్లో వాడబడింది. బిడ్డను కనేటప్పుడు ఆ ప్రసూతి కాలంలో గర్భస్థ తల్లి కేకలేస్తదే. ఒకేసారి 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో, ఒక తల్లి ప్రసవ వేదన అనుభవించేటప్పుడు అంత బాధను అనుభవిస్తుంది. ఆ పురిటి నొప్పులు భరించలేక అయ్యో అయ్యో అని ఆర్తనాధ్వని చేస్తదే. ప్రసవ వేదన పడే తల్లి ఆర్తనాధ్వని చేస్తున్నట్లుగా మీ సన్నిధిలో అలా మేము మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నామయ్యా. అలా మూలుగుతూ ప్రార్థించే ఆ దైవికమైన కృపను కలిగి ఉంటే జీవితంలో ఏం కోల్పోయావో, కోల్పోయిన ప్రతిదీ దేవుని సన్నిధి మరలా నీకు అనుగ్రహించునుగాక.